విశాఖ భీమిలిలో యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. ప్రేమ వ్యవహారంలో వైసీపీ నేత కాళ్ల వెంకట్రావు వేధిస్తున్నాడంటూ బాధితుడు సురేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు. రైట్, విశాఖ భీమిలిలో వైసీపీ నేత వేధింపులతో యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్. శంకరి, విశాఖ జిల్లా భీమిలిలో విషాద ఘటన చోటు చేసుకుంది. అయితే ఆ ప్రేమ వ్యవహారంలో అసలు ఎటువంటి సంబంధం లేని వ్యక్తి దాడి చేయడం కారణంగానే మనస్తాపానికి చెంది ఆత్మహత్యానికి పాల్పడిన ఘటన విశాఖ జిల్లా భీమిలిలో చోటు చేసుకుంది. అయితే భీమిలి మండలం మధ్యవలస ప్రాంతానికి చెందిన సురేష్ గత కొంతకాలంగా యువతతో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్నారు. అయితే ఇది కుటుంబ సభ్యులు చేయడంతో కొంతగా వారించారు. అదేవిధంగా వాళ్ళని వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. పెద్దల సమక్షంలో పెట్టి ఇద్దరికి కూడా పంచాయతీ చేయడం జరిగింది. అయితే ఇదే క్రమంలో చేస్తుండగా సురేష్ తన విధుల్లో భాగంగా వెళ్తుండగా కే వెంకట్రావు, కాళ్ళ వెంకట్రావు అనే వ్యక్తి మధ్య సురేష్ ని ఆపి, ఎక్కడికి వెళ్తున్నావు, అసలు ఎందుకు ఈ ప్రేమ వ్యవహారం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముంది, ఆ అమ్మాయిని వెంటనే వదిలేయాలి అంటూ కూడా వ్యాఖ్యలు చేసి తనపై దాడి చేయడం జరిగింది. అక్కడతో ఆకుండా చంపేందుకు కూడా ప్రయత్నం చేశాడంటూ కూడా సురేష్ తన సెల్ఫీ వీడియోలో చెప్పడం జరిగింది. ఈ యొక్క కాళ్ళ వెంకట్రావు అనే వ్యక్తి ఈ ప్రేమ వ్యవహారానికి అమ్మాయికి సంబంధించి ఎటువంటి సంబంధం లేదు. అటువంటిది తనపై కాళ్ళ వెంకట్రావు అనే వ్యక్తి వ్యక్తిగతంగానే టార్గెట్ చేసి తనని విధంగా దాడి చేశాడని కూడా ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఇది కేవలం ప్రేమ వ్యవహారమా, కుటుంబ వ్యవహారమా కాదు, ఇది రాజకీయాల నేపథ్యంలోనే జరిగింది. ఎందుకంటే వైసీపీకి సంబంధించిన పోస్టులు కావచ్చు, అదేవిధంగా జగన్ కు వ్యతిరేకంగా స్టేటస్లు పెట్టడం, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడమే తను వ్యక్తిగతంగా టార్గెట్ చేశాడని కాళ్ళ వెంకట్రావు పైన కూడా తను టార్గెట్ చేస్తూ కూడా చెప్పాడు అనేది మనకు సెల్ఫీ వీడియో ద్వారా అర్థమవుతుంది. కేవలం రాజకీయాల నేపథ్యంలోనే తనపై దాడి చేశారని, ఈ తన ప్రేమ వ్యవహారానికి కాళ్ళ శంకర్రావుకి ఎటువంటి సంబంధం లేదని కూడా చెప్తాడు. అయితే తన మనసులోని ఈ ఆవేదనని చాలా నాలుగా ఉంచుకుంటానని కుటుంబ సభ్యులు కూడా చెప్పడం లేదని కూడా ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది ఒకవేళ ప్రేమ వ్యవహారం కావచ్చు, లేకపోతే దాడి వ్యవహారం కావచ్చు, చెప్పినట్లయితే మరలా ఈ కుటుంబ సభ్యులు వెళ్ళి వెంకటరావుని అడగడం, అదేవిధంగా అమ్మాయి బంధువులకు అడగడం, పోలీస్ స్టేషన్ కేసులతో తనతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడతారనే నేపథ్యంలోనే ఈ విషయాన్ని కూడా ఎవరికి చెప్పకుండా తన మనసులో ఉంచుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడంటూ కూడా ఆ సెల్ఫీ వీడియోలో చెప్పడం జరిగింది. అయితే ఈ కారణాలన్నిటి నేపథ్యంలో తన మనస్తాపానికి నిన్న తెల్లవారుతున్న గడ్డి ముందు తాగి ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న బంధువులు వెంటనే సురేష్ ని సమీపంలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 48 గంటల పాటు కూడా పర్యవేక్షణలో ఉంచాలి, తర్వాతే పరిస్థితి ఎలా ఉంది అనేది చెప్తామంటూ కూడా వైద్యులు సూచించారు. అయితే ఈ మొత్తం వ్యవహారం వెనుక ప్రేమ వ్యవహారమా లేకపోతే వ్యక్తిగత కక్ష అనేది పోలీసులు దీనిపైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీనిపైన భీమిలి పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. ఇందులో కేవీఆర్ పైన కూడా కేసు నమోదు చేస్తారా లేదా, అసలు ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర అనేది తెలియాలి అంటే లోతైన దర్యాప్తు చేయాలంటూ కూడా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. శంకరి. రైట్ సతీష్.